కాంగ్రెస్ బీజేపీల తరపున ప్రచారానికి రెడీ. ఖమ్మం కైకలూరులో పోటీ చేస్తున్న తన బంధువులు. ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురామరెడ్డి వెంకటేష్ వియ్యంకుడే. కైకలూరు బీజేపీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్ వెంకటేష్ భార్య మేనమామ. ఆ ఇద్దరి తరపున ప్రచార బరిలోకి దిగుతోన్న వెంకీ. హీరో వెంకటేష్ తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం చేయబోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రెండు పార్టీల తరపున తన బంధువుల కోసం ప్రచారానికి సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే ఏపీలో పలువురు సినీ తారలు తమ నాయకుల కోసం క్యాంపెయిన్ షురూ చేశారు. హీరో నిఖిల్ టీడీపీ అభ్యర్థిగా ఉన్న తన మామతో పాటు పార్టీ కోసం ఏపీలో పలుచోట్ల ప్రచారం మొదలు పెట్టారు. ఇప్పటికే జబర్దస్త్ నట్లు కొందరు పవన్ కళ్యాణ్ పోటీ చేయనున్న పిఠాపురంతో పాటు పలు నియోజకవర్గాల్లో జనసేన తరపున ప్రచారం చేస్తున్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన బాబాయ్ కోసం రంగంలోకి దిగుతున్నారు. అటు రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవి సైతం పవన్ కోసం ప్రచారానికి సిద్ధమవుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో విక్టరీ వెంకటేష్ సైతం తన బంధువుల తరపున ప్రచారానికి సిద్ధమవడం ఆసక్తికరంగా మారింది. ఆంధ్రతో పాటు తెలంగాణలో రెండు వేర్వేరు పార్టీల తరపున హీరో వెంకటేష్ ప్రచారం చేయబోతున్నారు. ఖమ్మం లోక్సభ నియోజకవర్గం ఎంపీ బరిలో కాంగ్రెస్ నుంచి రామసహాయం రఘురామిరెడ్డి పోటీ చేస్తున్నారు. రఘురామిరెడ్డి వెంకటేష్ వియ్యంకుడు. వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రితకు రామసహాయం రఘురామిరెడ్డి స్వయాన మామ. ఆయన అబ్బాయి వినాయక్ రెడ్డిని వెంకటేష్ కుమార్తె పెళ్లి చేసుకున్నారు. తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కూడా రఘురామిరెడ్డి వియ్యంకుడు. పొంగులేటి కూతురు రఘురామిరెడ్డి ఇంటి కోడలు. ఖమ్మంలో తొలుత పొంగులేటి తన తనయుడికి టికెట్ ఇప్పించుకోవాలని భావించారు. అయితే తుమ్మల బట్టీల నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్న పొంగులేటి తమ్ముడికి ఇవ్వని పక్షంలో తన వియ్యంకుడికి టికెట్ దక్కించుకుని పంతం నెగ్గించుకున్నారు. పొంగులేటి అటు వెంకటేష్ ఇద్దరికి కూడా వియ్యంకుడు రఘురామిరెడ్డి. అందుకే వియ్యంకుడి కోసం ఖమ్మం లోక్సభ పరిధిలో వెంకటేష్ ఒకరోజు ప్రచారం చేయడానికి రెడీ అయ్యారు. ఇక అదే విధంగా ఏపీలో కూడా వెంకటేష్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా కామినేని శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ నుంచి ఆయన కైకలూరులో పోటీ చేస్తున్నారు. వెంకటేష్ భార్య నీరజ్కు కామినేని శ్రీనివాస్ స్వయాన మేనమామ. అందుకోసం ఆయన తరపున ప్రచారం చేయడానికి వెంకటేష్ ముందుకొచ్చారు. 2014 ఎన్నికల్లోనూ పొత్తుల్లో భాగంగా కామినేని బీజేపీ తరపున కైకలూరు నుంచి పోటీ చేసి గెలిచారు. చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు మరోసారి పొత్తుల్లో భాగంగా కైకలూరు నుంచి బరిలో దిగారు. అలా తెలంగాణలోని ఖమ్మంలో వియ్యంకుడు రామసహాయం రఘురామిరెడ్డికి మద్దతుగా ఒకరోజు ఏపీలోని కైకలూరులో భార్య మేనమామ కామినేని శ్రీనివాస్ కోసం మరొక రోజు వెంకటేష్ ప్రచారం చేయనున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేయనున్నారు. విక్టరీ వెంకటేష్ అంటే విజయాల శాతం ఉన్న కథానాయకుడు. ఆయన ఎక్కువగా కుటుంబ కథా చిత్రాలే తీస్తూ ఉంటారు. ఆయన సినిమాలన్నీ కుటుంబ సభ్యులంతా కలిసి చూసేలా ఉంటాయి. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రాన్ని పట్టాలెక్కించబోతున్నారు. ఎప్పుడూ సినీ లోకమే తప్ప రాజకీయాల గురించి ఏనాడు వెంకటేష్ పట్టించుకుంది లేదు. తన తండ్రి గతంలో ఎంపీగా చేసినప్పటికీ వెంకటేష్ మాత్రం ఎప్పుడూ రాజకీయాలకు దూరంగానే ఉంటారు. తొలిసారి వెంకీ తెలంగాణలో కాంగ్రెస్, ఏపీలో బీజేపీలో ప్రచారం చేయనున్నాడంటూ ఇంట్రెస్టింగ్ న్యూస్ రావడంతో ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.